వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళలో 85% యువతే అని చెప్పేసి ఇక్కడ వార్త. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు 85% యువతే. గత 11 నెలల్లో జిహెచ్ఎంసీలో 3 కమిషనరేట్ల పరిధిలో 81,230 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కాగా పట్టుబడ్డ వారిలో 85% యువత ఉన్నారు. భారీ ఫైన్లు, శిక్షలు వేసిన లైసెన్సులు రద్దు చేసిన మార్పు రావడం లేదని చెప్పేసి ఇక్కడ వార్త. మార్పు అనేది ఇలా రాదు, మద్యాన్ని కంట్రోల్లో పెడితే వస్తుంది. మద్యాన్ని కంట్రోల్లో పెట్టడం అంటే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్ల కొంచెం పాసిబుల్ కాకపోవచ్చు. ఈ యొక్క బెల్ట్ షాపులు ఇలాంటివి కూడా బంద్ చేపియడం, మద్యాన్ని కంట్రోల్ చేయడం, మద్యం దొరకకపోవడం లాంటివి చేస్తే అవుతుంది. మొత్తానికైతే కంట్రోల్. ఇప్పుడు తాగి బండి నడపొద్దని అంటారు, ఇంటికి పోతే పెళ్ళం తాగనియదు, ఎట్లాగో ఇంటికి ఎట్లా తీసుకుపోనియరు, మరి ఏడు తాగుతారు. సో తాగి ఎట్లనో నాకు పోదాంరా నాయన అన్నట్లే ఉంటుంది. ఎందుకంటే పుదర్స్థానం కష్టం చేసినట్టుగా పొద్దుగా కాస్త ప్రశాంతత కోసము ఓ 10 నిమిషాలు కేటాయిస్తారు అన్నట్టు. సో మొత్తానికి మందుబాబులే మంచోళ్ళు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే మందుబాబుల నుంచే ఈ యొక్క రాష్ట్రానికి మొత్తానికి బడ్జెట్ వస్తుంది. ఎవరికి వచ్చినా రాకుండా, ఎక్కడి నుంచి వచ్చినా రాకుండా అత్యధిక బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క మందుబాబుల నుంచే. వాళ్ళే మంచోళ్ళు ఓపెన్గా చెప్పాలంటే. సో ఆ విధంగా అలా అని చెప్పేసి మొత్తానికి పానాలు కూడా ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి, సో మీ కుటుంబాలను కూడా కొంచెం చూసుకుంటారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, మందు మంచిదే, కొంతవరకే మంచిది, మొత్తానికి మంచిది కాదని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తారు. సో ఆ విధంగా కొంచెం ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవాలని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ సూచన చేస్తున్నాను. ఇది మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ వార్త.